మీ మైనర్ పిల్లాడికి బైక్ ఇస్తున్నారా? అయితే తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త. యాక్షన్ మీ పిల్లాడిపై కాదు మీపైనే. మీ బండి ఆర్సీ రద్దవుతుంది. మీ పిల్లాడికి 25 ఏళ్ల వయసు వరకు లైసెన్స్ రానే రాదు. కోర్టుకు హాజరవ్వాల్సిందే. ఇటీవల మైనర్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్న ప్రమాదాలతో పోలీసులు ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. పట్టుమని 10 ఏళ్ల వయసుండదు, కానీ బైక్ పై రయ్యమని దూసుకెడుతూ ఉంటాడు. హెల్మెట్ ఉండదు, లైసెన్స్ అసలే ఉండదు. దీనికి తోడు రాంగ్ రూట్లో కొందరు మైనర్లు ఏకంగా కార్లు నడిపేస్తున్నారు. అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారు. పట్టుమని 10వ తరగతికి కూడా వచ్చి ఉండడు, కానీ స్కూల్కి బైక్ పై వస్తూ ఉంటాడు. 16 ఏళ్ల ఇంటర్ కుర్రాడు ఏకంగా స్పోర్ట్స్ బైక్ పై కాలేజీకి వస్తూ ఉంటాడు. 17 ఏళ్లు కూడా ఉండవు, కారులో చక్కర్లు కొడుతూ ఉంటాడు. నగరంలో నిత్యం కనిపించే దృశ్యాలివి. ఇలాంటి మైనర్లు నగరంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తమ ప్రాణాలు తీసుకోవడమే కాకుండా అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాల తరహాలో ఇక్కడ కఠిన చట్టాలు లేకపోవడంతోనే మైనర్లు రెచ్చిపోతున్నారు. ఇతర దేశాల్లో మైనర్లు డ్రైవింగ్ చేస్తే వారితో పాటు తల్లిదండ్రులకు జరిమానా విధిస్తారు. ఆ జరిమానాలు భారీ స్థాయిలో ఉంటాయి. 3 సార్లకు మించి పట్టుబడితే తల్లిదండ్రుల డ్రైవింగ్ లైసెన్స్ పూర్తిగా రద్దవుతుంది. ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయి. ఈ తరహా చట్టాలు మన దగ్గర లేకపోవడం వల్లే మైనర్ డ్రైవింగ్, మైనర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు ఆలోచిస్తున్నారు. 18 సంవత్సరాలు నిండని వాళ్ళు వాహనం నడపడం నేరం మోటార్ వెహికల్ చట్టం ప్రకారం. వాళ్ళు నడపడం ఎంత తప్పు, వాళ్ళకి బండి ఇచ్చిన వాళ్ళు కూడా అంతే తప్పుగా భావించడం జరుగుతుంది చట్ట ప్రకారం. 180 సెక్షన్ ప్రకారము అలవింగ్ అన్ఆథరైజ్డ్ పర్సన్ టు డ్రైవ్ హిస్ వెహికల్ అంటే ఎవరైతే బండి యొక్క రిజిస్టర్డ్ ఓనర్ ఉంటారో వాళ్ళు లైసెన్స్ లేని వ్యక్తులకి బండి ఇస్తే కనుక దాన్ని కూడా నేరంగానే పరిగణించబడుతుంది. ఈ మైనర్స్ని ఎవరైతే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు పట్టుకుంటారో ఆ మైనర్స్ని జువెనైల్ బోర్డులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ సంరక్షకులు లేదా వారికి బండి ఇచ్చిన రిజిస్టర్డ్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రెగ్యులర్ కోర్సులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారము వాళ్ళకి జరిమానా లేదా జైలు ఏదైతే అది ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. వాహనం నడుపుతూ చిక్కిన మైనర్కు జరిమానాతో పాటు తల్లిదండ్రులపైన యాక్షన్ తీసుకునేలా పోలీసులు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. బండి రిజిస్ట్రేషన్ ఏడాది పాటు రద్దు చేయడం, ఆ మైనర్కు 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ రాకుండా చేయడం, తల్లిదండ్రుల్ని కోర్టుకు పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించడం వంటి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నారు.